గురువుగారు, సుముఖుడు అని గణపతిని వ్యవహరిస్తారు కదా. సకల కార్యాలను సుగమం చేసే గణపతికి సుముఖుడు అనే నామం ఎలా వచ్చింది? షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడు లోకానికి ఎలాంటి ఆనందం కలిగిస్తాడు అంటే 16 కళలతో నిండినవాడు. ఆ రకంగానే లోకంలో 16 నామాలు కలిగినటువంటి వినాయకుడిని స్మరించుకుంటారా నాయన, మీకంతా మేలు కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. అందులో మొట్టమొదటిది మీరు అడిగింది, సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన అని చెప్పి 16 నామాలతో ఉన్నటువంటి ఈ శ్లోకం ఉంది. ఇంకా ఉంది. అందులో సుముఖ అని మొట్టమొదటి పేరు. సుముఖుడు అంటే ఇప్పుడు సాధారణంగా సుముఖమేనా అని మనం వ్యవహారంలో అంటుంటాం. ఈ వ్యవహారం సుముఖమేనా అంటే నీకు ఇష్టంగా ఉందా, అతను ఇష్టపడ్డాడా, అతను సుముఖుడయ్యాడా నీ ప్రవర్తన వల్ల అంటే మంచి ముఖము కలిగినటువంటి వాడు. ముఖం ఏంటండి? మంచి ముఖము కలిగినటువంటి వాడు అంటే కొందరు చూస్తూ ఉంటే ముఖం చిట్టపట్లాడిస్తుంటారు, కొందరు బాగుంది అన్నట్లుగా నవ్వు ముఖంతో ఉంటారు. స్వామివారు సుముఖుడు. నోరు, ముఖము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మామూలుగా సంస్కృతంలో నోరు అని అర్థం, కేవలం ముఖం అని కాకుండా నోరు అంటారు. గజం యొక్క ముఖం, గజముఖుణ్ణే సుముఖుడు అంటారు. గజము యొక్క నోరు కలిగినటువంటి వాడు. గజము యొక్క నోరు మనకి ఏమని ప్రబోధం చేస్తుందంటే, ఇప్పుడంటే అందరూ మర్చిపోయారు కానీ పక్క వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పారు, ఇలా చెప్పేటి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు తగ్గిపోయారు. నోటికి ఏదైనా అడ్డు పెట్టుకొని మాట్లాడరా. పక్క వాళ్ళతోటి కనుక మనం మాట్లాడుతుంటే చెయ్యి కొంచెం ఇలా నోటి దగ్గర ఇలా అడ్డు పెట్టుకొని మాట్లాడాలి. అందుకే ఇప్పటికి కూడా చూడండి, ఎక్కడో 100కి 1% మంది బాగా దగ్గరికి వచ్చి మనకి ఏదైనా చెప్పాలనుకున్నారనుకోండి, చెవి దగ్గరికి వచ్చారు, వచ్చినప్పుడు ఈ చేతిని కొంచెం ఇలా నోటి దగ్గర పెట్టుకుంటారు, పూర్తిగా మూసేయకుండా ఇలా పెట్టుకొని వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం చెప్తారు. ఎందుకనంటే ఎంత నువ్వు ఆపుకుందాం అనుకున్నా లోపల కొంచెం లాలాజలపు బిందువులు ఉంటాయి. ఈ బిందువులు ఎదుటి వ్యక్తి మీద పడతాయి. ఆ పడకుండా ఉండటానికి నోరు ఇలా పెట్టుకుంటారు. అది చేయమని చెప్తోందట ఈ సుముఖం, లోకానికి ప్రబోధం. ఏనుగు కూడా తొండంతో ఆ ముఖాన్ని ఎలా కప్పివేస్తుంది. అంటే లోకంలో మీరు అందరూ కూడా ఇలా ప్రవర్తించండి. ఎందుకంటే దానివల్ల ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఆ పక్కవాడికి హాని కలిగిస్తాయి. వాడి దగ్గరికి బాగా వెళ్తాం కాబట్టి అనవసరంగా వాడికి అనారోగ్యం నువ్వు కలగజేసిన వాడు అవుతావు. ఇక తప్పదనుకుంటే నోరు ఇలా పెట్టుకో అని చెప్పటం. అలాగే జాగ్రత్తగా మాట్లాడు, ఊరికే లొడ కింద మాట్లాడకు, ఎంత అవసరమో అంతవరకే మాట్లాడు అని చెప్పటానికి కూడా సుముఖ. అందుకని రెండో అర్థం అది. అట్లాగే నువ్వు ఏదైనా చెప్పు, ఆ కార్యక్రమాన్ని నేను సుముఖుడినై వింటున్నాను, నేను నెరవేరుస్తాను. మొట్టమొదటి నామమే అది వినాయకుడిది. నువ్వు ఏదైనా చెప్పు, నేను తప్పనిసరిగా వింటాను, నేను భక్త వరదుణ్ణి, ఆశుతోషుణ్ణి అని చెప్పడానికి నీ ఎళ్ళ ఎప్పుడు నేను కూడా ఆగ్రహముఖుణ్ణిగా ఉండను, కోపంతో ఉండే ముఖంతో ఉండను. సుముఖ, నీ సముఖంలో నేను ఎప్పుడూ కూడా సుముఖుణ్ణి అని చెప్పడానికి వినాయకుడు సుముఖుడు అనేటువంటి పేరుని తలదాల్చాడు. ఆ పేరుని స్మరించుకుంటూ మనందరం కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందిదముగాక.